యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోచున్నానని వారితో చెప్పుమనెను. మగ్దలేనే మరియ వచ్చి, నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియచేసెను. మనం చదివిన ఈ లేఖన భాగములు మనందరికీ తెలిసినవే, పరిచయమైన భాగమే, చదివే భాగమే. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీద 7 మాటలు పలికారు. 7 words, 7 sayings అంటారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తర్వాత 7 మాటలు చెప్పారు, పలికారు. శిలువ మీద పలికినవి 7 మాటలైతే పునరుద్ధానుడై ఆయన ప్రత్యక్షమైనప్పుడు 7 మాటలు పలికారు. మొదటి వర్తమానంలో మనము ధ్యానించాము. ఎమ్మాయి శిష్యులు వెళుతూ ఉన్నప్పుడు శిష్యులతో యేసుక్రీస్తు వారు మాట్లాడారు. ఈ భాగంలో మనము పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారు పలికిన మాట అండర్లైన్ చేసుకుందాం. అది ఎన్నో వచనంలో ఉందంటే 15వ వచనం అండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనం. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవనిని వెదుకుచున్నావు? అండర్లైన్ దీస్ 2 words. ఈ 2 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. శిలువలో పలికిన మాటలు ఒక విశ్వాస జీవితానికి ఎంత ప్రాముఖ్యమైనవో ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత, మన నుంచి భూస్థాపన చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణుడు కాకమునుపు పలికిన 7 మాటలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఈ పునరుద్ధానుడై తిరిగి లేచిన యేసుక్రీస్తు వారు పలికిన 7 మాటలు మనకు పునరుద్ధాన బలాన్ని, పునరుద్ధాన శక్తిని, పునరుద్ధాన అనుభవాన్ని, యేసుక్రీస్తు వారితో కూడా తిరిగి లేచిన అనుభవాన్ని అనుగ్రహిస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ సందర్భం మనకు తెలిసిన భాగమే. ఆయన సమాధిలో ఉంచబడినప్పుడు ఆదివారమున ఎవరు వెళ్ళారండి? మొట్టమొదట మరియా. ఈ మరియా 11వ వచనంలో ఏడ్చుచు సమాధిలోనికి వంగి చూడగా. ఆనాటి దినాలలో స్త్రీలు అంటే అన్ని విషయాలకి రిస్ట్రిక్ట్ చేయబడి ఉండేవారు, పరిమితి చేయబడేవారు, అన్ని చోట్లకి వెళ్ళనిచ్చేవారు కాదు, అసలు బయటకే కనబడేవారు కాదు. ఫర్ ఎగ్జాంపుల్, త్రియేక దేవుడు అబ్రహాము గారిని ఎండ వేళలో దర్శించినప్పుడు దేవుని దూతలు సాక్షాత్తు త్రియేక దేవుడు, ద ట్రినిటీ ఆఫ్ గాడ్, అబ్రహాము గారిని అడిగారు, షారా ఎక్కడా? గాడ్ నోస్ ఎవ్రీథింగ్. మన గురించిన విషయాలన్నీ కూడా దేవునికి తెలుసు. షారా ఎక్కడుందో తెలుసు, మన మాట తెలుసు, మన హృదయము తెలుసు. హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు, హృదయ ఆంతరింద్రియములు ఎరిగిన దేవుడు, మనము కూర్చుంట, లేచుట, నిలుచుట ఎరిగిన దేవుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలాలు ఎరిగిన దేవుడు అబ్రహాం గారిని ఎవడుతున్నారండి? షారా ఎక్కడా? ఇక్కడ కూడా మనం చూసిన సందర్భంలో ఏంటంటే, ఆమె మరియా ఏడ్చుచు సమాధిలోనికి వంగి చూడగా. ఆనాడు స్త్రీలు చాలా రిస్ట్రిక్ట్ చేయబడని చెప్పాను. అబ్రహాం గారి జీవితంలో కూడా షారా గారు తలుపు చాట్లు గుడారములో ఉందండి లోన. కానీ నాడు గవర్నమెంట్స్ ఏంటి, భర్తలో కూడా ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉండి స్త్రీలనే పంపుతున్నారు సంతలకి, బజార్లకి, కూరగాయలకి. ఈవినింగ్ టైం మీరు చూడండి, పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ బజార్లో ఉంటూ ఉంటారు. పురుషులేమో 30%, 70% నువ్వు ఉండవయ్యా, నేను వెళ్ళొస్తాను, నువ్వేమో పుచ్చు వంకాయలు తెస్తావు, పుచ్చు దొండకాయలు, ముదిరిపోయిన బెండకాయలు, నీకేం తెలియదు, నువ్వు ఉండు. నువ్వు తెచ్చినవి ఇంచుమించు సగానికి పైగా పడేస్తున్నావు, ముదిరిపోయినవి, నీకు చేత కాదు. కానీ ఆనాడు పరిస్థితులు వేరు, ఈనాడు పరిస్థితులు వేరు. నీ భార్య అయిన షారా ఎక్కడా? ఆమె గుడారములో ఉన్నది.
ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటే ఈ మరియ గారు ఏడ్చుచు సమాధిలోనికి వంగి చూడగా ఉదయాన్నే వచ్చేసింది వేకువనే. ఆల్రెడీ సిలువ యొద్ద ప్రభువారు చెప్పారు, అమ్మ నా గురించి ఎందుకు ఏడుస్తున్నారు, మీ గురించి మీ పిల్లల గురించి ఏడవండి అన్నారు. అయినప్పటికి కూడా ఈమెకు దుఃఖము ఆగట్లేదు. కారణం ఆయన పాప విమోచకుడు, పాపుల రక్షకుడు, ఆమె యొక్క పాపపు స్థితి నుంచి విడిపించిన దేవుడు కాబట్టి ఈమెకి ఎక్కడ కూడా దుఃఖం ఆగకుండా సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడ ఎవరున్నారండి 12వ వచనంలో తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలంలో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చునుట కనబడెను. సమాధిలోనికి వంగి చూసినప్పుడు అండి 2 దేవదూతలు కనిపించారండి. తల వైపున ఒకళ్ళు, కాళ్ళ వైపున ఒకళ్ళు. కీర్తనకారుడు రాశారు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావాలని వారిని రక్షించును. మనకు కూడా దేవుని దూతలు కావాలి అంటారండి. అందుకని దావీదు గారు అన్నారు, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. మనను కాపాడే దేవుడు, మనను సంరక్షించే దేవుడు, మనను ఆవరించి కను పాప వలె నడిపించే దేవుడు. మనము కూడా నిద్రపోయినప్పుడు నిజముగా భయభక్తులు కలిగి మనం నిద్రపోతే, నిజముగా ప్రార్థనాపూర్వకంగా ప్రభువునే స్మరించుకుంటూ దేవుని పాటలు పాడుకుంటూ మనం నిద్రపోతే మనకు కూడా దేవుని దూతలు ఇలాగే కావాలి ఉంటారు. భయపడక్కర్లేదు. దేవుని దూతలు కావాలి ఉండి వారిని రక్షించును. ఇక్కడ దేవదూతలు కనిపించారండి. అప్పుడు 13వ వచనంలో ఏముందంటే, వారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు అని ఆమెను అడుగుగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి. దేవదూతలు అడిగారు అంటే ఈమె ఎంత దుఃఖపడుతుందో, ఎంత ఏడుస్తుందో, ఎంత వేదనతో. అయితే 14వ వచనంలో ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలుచుండి చూచిన కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. కొన్నిసార్లు ప్రభు మనకి ప్రత్యక్షమైనప్పటికీ కూడా, మనలను దర్శించినప్పటికి కూడా ప్రభువును మనము గుర్తుపట్టలేని స్థితిలో ఉంటూ ఉంటాం. ఆయా సమయాల్లో దేవుడు మనల్ని దర్శిస్తూ ఉంటాడు. కారణం మనలను ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. ఆయన రక్తంలో కడిగి శుద్ధులుగా చేశాడు. మామూలు రక్తం కాదండి, నిర్దోషమైన గొర్రె పిల్ల వంటి రక్తము. ఆయన రక్తములో కడగబడిన మనము ఆయన బిడ్డలంగా చేయబడిన తర్వాత ఆయన మన దగ్గర రాడండి. ఎందుకు మనం ఆయన చూడలేకపోతున్నాం? ఇక్కడ మరి ఆయన గుర్తుపట్టలేకపోయింది. మన జీవితాల్లో కూడా అనేక మారులు ప్రభు దర్శిస్తూనే ఉంటారు. మనం సరిగ్గా ప్రార్థన చేయకపోయినా, ప్రార్థనాపరులం కాకపోయినప్పటికీ కూడా, పరిశుద్ధులము కాకపోయినప్పటికీ కూడా, నీతిమంతులము కాకపోయినప్పటికీ కూడా, కారణం పాపుల కొరకే కానీ నీతిమంతుల కొరకైనా రాలేదు. పాపుల రక్షకుడు, హీ కేమ్ టు సేవ్ సిన్నర్స్. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను వాక్యము అనే వాక్యంలో ఉందండి. మన జీవితాల్లో కూడా ప్రభు దర్శించినప్పుడు గుర్తుపట్టలేకపోతున్నామేమో. ఈ ప్రభు బల్ల యొద్ద ప్రభువారు మనలను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, నేను కూడా మిమ్మలను ఎప్పుడు మనం ప్రభు ఎప్పుడు దర్శిస్తారంటే మనం గుర్తుపెట్టుకోవాలి, వేదనతో, కన్నీటితో, దుఃఖముతో ప్రభువును వెతికినప్పుడు. ఎందుకు ప్రభు మనకు ప్రత్యక్షము కావట్లేదంటే కారణం మన ప్రార్థన వేదనతో ఉండట్లేదు. మనం మోకరిస్తున్నాం కానీ స్వార్థముతో ప్రార్థన చేస్తున్నాం. మనం మోకరిస్తున్నాం కానీ ఏ సంబంధమైన విషయాల కొరకు మనం ప్రార్థిస్తున్నాం. కాబట్టి ప్రభువు మనకు ప్రత్యక్షము కావట్లేదు. ప్రభువు మనకి కూడా ప్రత్యక్షం కావాలంటే మరియ వలె వేకువనే వెదకాలి. దావీదు గారు కూడా అన్నారు, వేకువనే నేను నిన్ను వెదకెదను. ఎర్లీ ఇన్ ద మార్నింగ్, వేకువ జామున మనము వేదనతో, దుఃఖముతో, రోదనతో ప్రార్థన చేసినప్పుడు, ప్రభువును వెతికినప్పుడు వాక్యం ఉందండి, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మొదట మనము ఆయన రాజ్యాన్ని, నీతిని, ఇంగ్లీష్లో ఉంటుందండి, సీక్ యీ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్. ఆయన రాజ్యాన్ని, నీతిని వేకువనే లేచి వెతికినప్పుడు దేవుడు కూడా మనకు ప్రత్యక్షమవుతారు. కారణం
ఆయన సజీవుడైన దేవుడు. హీ ఈజ్ లివింగ్ గాడ్. సజీవుడైన దేవుడిని మీరు ఎందుకు ఇక్కడ వెతుకుచున్నారన్న వాక్యములో. సజీవుడైన దేవుడు మన జీవితాల్లో ప్రత్యక్షం అవ్వాలంటే వేకునే వెతకాలి. మరియ వలె వేకుని ఎలా వెతకాలండి? కన్నీటితో, వేదనతో, ఏడుస్తూ. అందుకని వాక్యంలో మాట్లాడండి, అంగలార్పు విద్య అన్నది వాక్యంలో ఉందండి. అంగలార్పు విద్య. రోదనతో ప్రార్థన చేయాలి, వేదనతో ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు శిలువలో చెప్పారు? మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము. మన జీవితాల్లో వేకువనే మన నిమిత్తము, మన బిడ్డల నిమిత్తము కన్నీటితో, వేదనతో, దుఃఖముతో ప్రార్థించినప్పుడు దేవుడు కూడా తప్పక మనకు ప్రత్యక్షమవుతాడు. నో డౌట్ ఇన్ ఇట్. మన జీవితాల్లోని అనేక మంది సాక్ష్యం నేను విన్నాను. దేవుడు ప్రత్యక్షం అవ్వాలనుకుంటాం కానీ మన జీవితాల్లో దుఃఖము రావట్లేదు. కన్నీటి ప్రార్థన ఇర్మియా గ్రంథంలో ఉంది, విలాప వాక్యాల్లో ఉందండి. ఏముందండి ప్రార్థన అండి? రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయి. ఎలా పారనివ్వాలంటే, కన్నీరు ఎలా పారాలంట? నది వల్లే కన్నీరు పారనిమ్ము. ఈ కడవరి దినాల్లో మన కొరకు, మన బిడ్డల కొరకు యేసుక్రీస్తు వారు సిలువలో సెలవిచ్చినట్లుగా కన్నీరు పారనివ్వాలి, వేదనతో ప్రార్థన చేయాలి, ప్రభువును బ్రతిమాలుకోవాలండి. యాకోబు దేవుని బ్రతిమాలుకున్నాడు, అక్కడ ఆయనను బ్రతిమాలుకొనెను అన్నది వాక్యం ఉంది. ఏమి చేశాడండి? బ్రతిమాలుకున్నాడు. దేవుని బ్రతిమాలుకోవాలి, దేవుని ప్రాధేయపడాలి. అక్కడ ఏమన్నాడంటే, నీవు నన్ను ఆస్వాదించితేనే కానీ నేను నిన్ను పోనివ్వను. దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు, నన్ను దీవించు వరకు. దేవుని పాదాలు పట్టుకుని మనము ఏడవాలని ఈ సందర్భం తెలియజేస్తూ ఉంది. ఇక ముందుకు వెళ్తే కనుక 15వ వచనంలో, యేసు అమ్మ ఎందుకు ఏడ్చున్నావు, ఎవరిని వెదకొచ్చున్నావు అని ఆమెను అడుగు. ఆమె ఆయన తోటమాలి అనుకొని, నీవు ఆయన తీసుకుని పోయిన ఏళ్ళ ఆయన ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పు, నేను ఆయన ఎత్తుకొని పోదనని చెప్పను. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచాను. పేరు పెట్టి మనల్ని పిలిచే దేవుడు. మనలో ప్రతి వారి పేరు కూడా ఆయనకు తెలుసు. ఏ సమయంలో మనల్ని పేరు పెట్టి పిలుస్తారో తెలియదు. వంట చేస్తున్నప్పుడు పేరు పెట్టి పిలుస్తారేమో, బట్టలు ఉతికేటప్పుడు పేరు పెట్టి పిలుస్తారేమో, బట్టలు ఆరేసేటప్పుడు పేరు పెట్టి పిలుస్తారేమో, చారు తాలింపు పెట్టేటప్పుడు పేరు పెట్టి పిలుస్తారేమో. అందుకని వాక్యంలో అంటే, వినుటకు చెవులు గలవాడు వినుగాక, నా గొర్రెలు నా స్వరము వినును. మనము ఆయన గొర్రెలమై ఉన్నప్పుడు ఆయన మన కాపరి కాబట్టి ఆయన స్వరాన్ని మనము ఎనీ టైం, సన్ని పిలిచినా, ఇంట్లో ఎవరు పిలిచినా, నేను పిలిచినా, మా నలుగురికి మా స్వరాలు తెలుసు కాబట్టి బయట నుండి పిలిచినా కానీ వీళ్ళు అలర్ట్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ స్వరాలకు మేము అలవాటు పడిపోయాం, మా నలుగురి స్వరాలకు మేము నలుగురు అలవాటు పడిపోయాం. దేవుని స్వరాన్ని వినడానికి కూడా మనం ఏం చేయాలండి? అలవాటు పడాలి. దేవుని యొక్క స్వరాన్ని వాక్యం ద్వారా మనము వినగలము. ఆయన ప్రత్యక్షమైనప్పుడు వినగలము. ఆయన స్వరించి మాట్లాడేది. మరియా ఈ మధ్యాహ్న కాల సమయం ముందు ప్రభు బలకి చేరి వచ్చిన మనలో ప్రతి వారిని కూడా పేరు పెట్టి పిలుస్తున్నారు. ఆయన మెల్లని స్వరము, మధురమైన స్వరము. ఆయన స్వరం ఎలాంటిదండి? మెల్లని స్వరం. ఆయన ప్రభువారు మనమైతే కనుక అమ్మా అంటాం, కానీ ప్రభువారు అమ్మా. ఆయన మధురమైన స్వరాన్ని, మెల్లని స్వరాన్ని వినగలిగే ఆత్మీయమైన చెవులు మనకున్నప్పుడు తప్పనిసరిగా దేవుడు మనతో మాట్లాడారు. అంటే మరియ వల్లే మనకు ఉన్నట్టు ఆతృత వేకువనే. నెక్స్ట్ ఇంక ముందు మనం చదివిన వాక్యంలో మనం చూస్తుంటే హెబ్రీ భాషలో ఏమన్నారండి? 16వ వచనంలో రబ్బోని అని పిలిచిన ఆ మాటకు బోధకుడని అర్థము. నిజమైన బోధకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అయితే మనకు ఏదో తెలియచేయడానికి, ఏదో ఒక వర్తమానము, ఏదో ఒక విషయాన్ని బోధించడానికి ప్రభువారు మనలను పేరు పెట్టి పిలుస్తూ ఉంటారండి. 17వ వచనంలో, యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకున్నది. అయితే నా సహోదరుల వద్దకు వెళ్ళి, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడిని మీ దేవుడైన వాని వద్దకు ఎక్కిపోవచ్చిన వానితో చెప్పుము. 18వ వచనం, మగ్దలేని మరియా వచ్చి నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పి శిష్యులకు తెలియజేశాను. శిష్యులకు మరియ ద్వారా దేవుడు వర్తమానము పంపించారు. మన జీవితాల్లో కూడా దేవుడు ఎవరు వేకునే వెదకే వారి ద్వారా, ప్రార్థనా పరుల ద్వారా,
ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికే వారి ద్వారా మనకి గొప్ప వర్తమానం, సువర్తమానము పంపుతూ ఉంటాడు మనకి. ఆయన దూతలుగా మనము చేయబడ్డము. మనము కూడా ఆయన యొక్క మెసెంజర్స్. వీఆర్ మెసెంజర్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వర్తమానికులు అందరం కూడాను. ఇక్కడ శిష్యులకు లేని ఆధిక్యత, ఎంతోమంది ఆయన వెంబడించారు, వారికి లేని ఆధిక్యత ఎవరికి ఇచ్చారండి? దేవుడు మరియా. ఈ మరియకు యేసుక్రీస్తు వారు ఏమని రెవల్యూషన్ ఇచ్చారో తెలుసండి? నా తండ్రియు మీ తండ్రియు. యోహాను సువార్త 20:17 చదువుతున్నాం. నా తండ్రి మీ తండ్రి. అందుకని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ విచ్ ఆర్ట్ ఇన్ హెవెన్. పరలోకమందున్న మన తండ్రి అని చేస్తూ ఉంటాం. ఇంకేముందండి? నా దేవుడు మీ దేవుడు. అందుకని ఎవరన్నారండి మనకి ఓల్డ్ టెస్ట్మెంట్లో? నీ దేవుడే నా దేవుడు. ఎవరన్నారా సందర్భం? రూతు. నీ దేవుడే నా దేవుడు. యేసుక్రీస్తు వారు నా దేవుడు అంటున్నారండి. ఇంకేమన్నారండి? మీ దేవుడిని వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నాను. ఇక్కడ ఈ సందర్భంలో ఈ మరియ గారిని ముట్టుకొనివ్వలేదు, ఇంకే వెళ్ళలేదు కాబట్టి ముట్టుకోవద్దామా అన్నారు. కానీ ఆయన ఆరోహణ కాకముందు ఒక ఆయన దగ్గరకు వచ్చి పిలిచారు. ఎవరండి? తోమా. పిలిచి ఇది నీ వ్రేలిట్ చెప్పు. ఎందుకంటే డౌటింగ్ థామస్ అంటారు ఇంగ్లీష్లో. ఏమంటారండి? డౌటింగ్ థామస్. ఈ తోమా గారికి అనుమానాలు అన్నీ. నేను ఆయన గాయాల్లో వ్రేలి పెట్టి చూస్తేనే కానీ నమ్మను. కొంతమంది మన జీవితంలో కూడా అంతే. ఇంత విశ్వాస జీవితంలో ఎదిగినప్పటికీ కూడా, ఆత్మీయంగా ఎదిగినప్పటికి కూడా, ఎంతో ప్రార్థనాపరులమైనప్పటికీ కూడా కొన్ని విషయాలు మనం నమ్మం. అందుకని నమ్మని మందమతులారా అని తిట్టారు. నమ్మని మందమతులారా. కానీ ఇక్కడ తోమా గారు కూడా, ఈ తోమా గారిని యేసుక్రీస్తు వారు మన ఇండియాకి పంపించారు. సెయింట్ థామస్ మౌంట్ అన్నది మనకి చెన్నైలో. పిలిచి నీ వ్రేలు పెట్టి చూడను. ఆయన గాయాల్లో వ్రేలు పెట్టినప్పుడు ఏమన్నాడు తోమా గారు? నా దేవా, నా ప్రభువా. మన జీవితాల్లో మన అనుమానాలు, మన సందేహాలు నివృత్తి చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలను పిలుస్తూ ఉంటారు. అందుకని వాక్యంలో మాట రాయించారు మనలాంటి వాళ్ళ కొరకు. ఏమన్నారండి? చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత మనం పలికిన మాట మనం చూస్తున్నామండి. ఆ మాట, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు? దీని నిమిత్తం మనం ఏడవాలని సిలువలో చెప్పారు యేసుక్రీస్తు వారు. మన నిమిత్తము, మన బిడ్డల నిమిత్తము ఏడవాలి. ఎవరిని వెతుకుచున్నావు? భూమి మీద మనము ఎవరిని వెతుకుచున్నాం? వాక్యం ఉందండి, వెదకుడి మీకు దొరుకుతుంది, తట్టుడు మీకు. ఏమి వెతకాలి? మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి, అవన్నీ కూడా అనుగ్రహిస్తాడు. అందుకని ఒక వాక్యం ఉందంటే, తన ప్రియ కుమారుని ఇయ్య వినిది అనే దేవుడు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. మనము మొదట దేవుని రాజ్యాన్ని వెతకట్లేకపోతున్నాం కాబట్టి దేవుడు మిగిలిన ఏమి కూడా అనుగ్రహించలేదు. ఇంగ్లీష్లో ఉంటుందండి, అండ్ ఆల్ దీస్ థింగ్స్ షల్ బి యాడెడ్ అంటే యాడ్ చేస్తారు. బ్లెస్సింగ్ తర్వాత బ్లెస్సింగ్ దేవుడు ఏం చేస్తాడండి? యాడింగ్ అన్నమాట. పెళ్ళవన వాళ్ళకి, అమ్మాయికి అబ్బాయిని భర్తగా దేవుడు ఏం చేస్తాడండి? యాడ్ చేస్తాడు, జత చేస్తాడు, యాడింగ్. ఆ తర్వాత వీళ్ళిద్దరికి ఇంకొకరిని యాడ్ చేస్తారు. వాళ్ళు ఎవరండి? పిల్లలు. వీళ్ళకి ఉద్యోగాలు లేకపోతే దేవుడు ఇంకొక బ్లెస్సింగ్ యాడ్ చేస్తారు. వాళ్ళెవరు? ఉద్యోగం. చూసారండి, దేవుడు యాడ్. ఆ వచ్చిన ఇంగ్లీష్లో చాలా కొన్ని వర్డ్స్కి పర్ఫెక్ట్ మీనింగ్ ఇంగ్లీష్లోనే ఉంటుందండి. అండ్ ఆల్ ది థింగ్స్ షాల్ బి యాడెడ్ అంటు యూ. కృప వెంబడి కృప, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదము. ఆయన పునరుద్ధాన శక్తిని బట్టి, ఆయన పునరుద్ధాన బలాన్ని బట్టి దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకని అప్పుడు పౌలు ఏమనంటే, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. ఆయనను ఎరగాలి, ఆయన పునరుద్ధాన బలాన్ని కూడా ఎరగాలి. కనుక ఈవేళ ప్రభువు పలికే మాటలు ఏంటంటే, ఎందుకు ఏడుస్తూ ఉన్నాం మనం? దేని కొరకు ఏడవాలి? మన బిడ్డల కొరకు, మన కొరకే ఏడవాలి. దేన్ని వెతకాలి? దేవుని రాజ్యాన్ని వెతికినప్పుడు అన్ని సంగతులు దేవుడు మనకి యాడ్ చేస్తున్నాడు. యాడ్ చేస్తూనే ఉంటానమాట అండి. అంటే మనం ప్రార్థించే కొలది, దేవుని సందులో ఎలుగెత్తి ఏడ్చే కొలది, అంగలార్చే కొలది దేవుడు అన్ని ఆశీర్వాదాలు. అందుకనే యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. మనము ఏడ్చి అంగలార్చి రోదనతో కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటే మనం నీతిమంతులుగా తీర్చబడుతూ ఉంటాం, యథార్థవంతులుగా తీర్చబడుతూ ఉంటాం, పరిశుద్ధులుగా తీర్చబడుతూ ఉంటాం.
మేలులన్నీ దేవుడు మనకి చేస్తాడు. ఏ మేలు చేయక అంటే దేవుడు ఆయన ఇవ్వాలనుకున్నది ఇచ్చి తీరుతాడు అంతే. మనుషులైతే ఇస్తానని ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, వాగ్దానం చేసి స్థిరపరిచే దేవుడు, నెరవేర్చే దేవుడు, నిబంధన చేసి స్థిరపరిచే దేవుడు. మనకు అన్ని ఆశీర్వాదాలు ఏం చేస్తాడండి? యాడ్ చేస్తూనే ఉంటాడు. ఫైనల్గా మనకి ఈవేళ దేవుడు చెప్పే విషయం ఏంటంటే, వేకునే మరియవలే మనము దేవుణ్ణి వెదకాలి, కన్నీటితో వెదకాలి, ఎలుగెత్తి ప్రార్థన చేయాలి, అంగలార్చి ప్రార్థన చేయాలి, లోకం కొరకు కాదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న మా సిస్టర్ ఫోన్ చేస్తారు. హైదరాబాద్లో 2 బ్రదర్స్ సేవ చేస్తున్నారటండి. 2 బ్రదర్స్ కూడా మంచి స్పిరిట్ ఫిల్డ్ బ్రదర్స్, గాడ్ సర్వెంట్స్. ఒక చోట ఒక సహోదరి సిక్ అయిపోయింది, 2 కాళ్ళు 2 చేతులు పడిపోయినాయని ప్రార్థన చేయడానికి రిక్వెస్ట్ చేస్తే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వీళ్ళు ఆమె కొరకు ప్రార్థన చేయగా 1 గంట ప్రార్థన చేశారు ఈ గాడ్ సర్వెంట్స్ ఇద్దరు కూడాను. ఆమెకి ఇన్స్టంట్ హీలింగ్ వచ్చేసింది, వెంటనే స్వస్థ వచ్చేసింది, ఇంటికి వచ్చారు. ఆ నెక్స్ట్ డే వీళ్ళిద్దరికి కాళ్ళు చేతులు పడిపోయి, అది మరి ఆవిడికి హీలింగ్ వచ్చేసింది. ఆ నెక్స్ట్ డే భారంగా ప్రార్థన చేసి వచ్చిన వాళ్ళకి కాళ్ళు చేతులు పడిపోయి, ఇదేం కర్మరా బాబు అనుకున్నారు వీళ్ళు. అప్పుడు వీళ్ళకంటే గొప్ప దైవజనుడికి ఫోన్ చేశారు. అయ్యా, నిన్న అక్కడ ప్రార్థన చేస్తే ఆవిడికి స్వస్థ వచ్చేసింది, లేచి నిలబడి నడిచిందండి, మాకు ఈ కర్మ ఏంటంటే బాబో, దేవుని స్తోత్రం కలుగుగా అన్నారంట. అయ్యా, బంధించావు అని ప్రార్థన చేసావు, వివేచనతో ప్రార్థన చేయాలి. నువ్వు బంధించమని ప్రార్థన దేవుని చేతికి అప్పచెప్పాలి. నువ్వు దేవుణ్ణి అడిగి వెళ్ళావు అక్కడికి, అసలు నువ్వు దేవుణ్ణి అడిగి వెళ్ళాలి. అందుకని మీరు యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయాలో మీకు తెలియదు. అన్ని సందర్భాల్లో కూడా బలహీనుల దగ్గరికి మనం గబగబా వెళ్ళిపోయి మన ఇంటి వారి కంటే ఎదుటి వారి కొరకు ఎక్కువ ప్రార్థన చేయకూడదు. గుర్తుపెట్టుకోండి మీరు, మన ఇంటి వారి కంటే ఎదుటి వారి కొరకు ఎక్కువ ప్రార్థన చేయకూడదు. కారణం వాళ్ళ భక్తిహీనంగా ఉంటారు. వాళ్ళేమో ప్రార్థన ఉండదు, వాళ్ళకి కుటుంబ ప్రార్థన ఉండదు, వాళ్ళకి ప్రార్థన ఉండదు, వాళ్ళు యథార్థంగా ఉండరు. దేవుని సన్నిధికి వస్తే వస్తారు, రాకపోతే రారు. కాకపోతే మాకు ఒక సిస్టర్ గారు ఉన్నారు, మాట్లాడితే ఫోన్ చేసి, బాబా నువ్వు ఎస్తేరునే మోకాళ్ళు వేసి బుధవారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటలకు ప్రార్థన చేయండి అనేది. మేమేమో కొంచెం తింగర మోకాలం అంతే. అయ్యో ఆంటీ గారు చెప్పారు కదా అని చెప్పేసి 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏమీ తినకుండా ఏమీ తాకుండా మంచినీళ్ళు తాగి ఉపవాసం ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళు అక్కడ ఏం చేసేవాళ్ళు, వాళ్ళకి ప్రార్థన ఉండేది కదా అక్కడ. అల్లుళ్ళు వస్తే శుభ్రంగా చికెన్ బిర్యానీను మటన్ దమ్ బిర్యానీలు చేసిన వాళ్ళు తినేవారు. మేము ఇక్కడేమో ఉపవాస ప్రార్థనలు, ఇలాంటి ప్రార్థనలు చేయొచ్చండి. గుర్తుపెట్టుకోండి, కొంతమంది వాళ్ళు ప్రార్థన చేయండి మనకు చెప్తూ ఉంటారు, ప్రార్థన చేయండి బ్రదర్ మా కోసం ప్రార్థన చేయండి. కానీ అందుకని వాక్యంలో ఉంది, మీరు యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవాలని మీకు తెలియదు కనుక గుర్తుపెట్టుకోండి, మీకంటే మీ కుటుంబం కంటే ఇతరుల కొరకు ఎక్కువ ప్రార్థన చెయ్యకండి అని నేను చెప్తున్నాను. కారణం ఎగ్జాంపుల్ ఉంది. ఇక్కడ స్వార్థం కాదు, మన ఇంట్లోనే రక్షణ లేని వాళ్ళు ఉన్నారు, మన ఇంట్లోనే మార్మస్ లేని వాళ్ళు ఉన్నారు, మన ఇంట్లోనే బాప్టిజం తీసుకునే వాళ్ళు ఉన్నారు. మనమే యథార్థంగా ఉండలేదు, ప్రార్థన జీవితం తక్కువ, కానీ చేయమననే ఎక్కువ చేస్తూ ఉంటాం. నోవహు గారి గురించి రాయబడిందండి. నోవహు తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను, తన ఇంటి వారు అన్నది ఏమనుంది, తన ఇంటి. అందుకనే ఎవడైనాను తన ఇంటి వారిని బాగుగా ఏలని ఏడాలని వాక్యంలో ఉంది. కనుక మొదట కుటుంబాన్ని సెటరేట్ చేసుకోవాలి. అందుకనే లోకంలో కూడా అంటారు కదండి, ఇంట గెలిచి రచ్చ గెలవండి. ముందు ఇంట్లో వాళ్ళు అసలు కుటుంబం సరిగా లేకపోతే వాక్యమే చెప్పకూడదు, పులిపెట్టి ఎక్కకూడదు అసలు అని వాక్యం చెప్తుంది. ఎవడు యోగ్యుడో అన్నది వాక్యంలో. యోగ్యులైన వారి కొరకు మనము కొంచెం టైం వెచ్చించి ప్రార్థన చేసినా మనకు ఆశీర్వాదం ఉంటుంది. అయోగ్యుల కొరకు మనం ప్రార్థన చేసి వాళ్ళు అనుభవించే కష్టాలు నష్టాలు మనమే తెచ్చుకుంటాం. కొన్నిసార్లు ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కనుకంటే ఈవేళ వాక్యం ఏంటంటే, అమ్మ ఎందుకు ఏడ్చున్నావు, ఎవనిని వెదకుచున్నావు. కనుక మన కుటుంబం కొరకు మన కొరకు ఏడవాలి, మనము దేవుని రాజ్యాన్ని వెదకాలి అని ఈ సందర్భం తెలియజేస్తుంది.